హే గాయ్స్! నేనండి మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ సండే ఇప్పుడైతే ఫుల్‌గా రెడీ అయిపోయి, ఇప్పుడు బయటికెళ్దామని చెప్పి సడెన్‌గా హస్బెండ్ అన్నారనమాట. ఇంకా ఇప్పటికిప్పుడు రెడీ అయ్యి బయటికైతే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అని అడుగుతుంటే అసలు చెప్పట్లేదు. ఇంకా అడగ్గా నానక్రమ్‌గూడ అని చెప్పారు. నానక్రమ్‌గూడలో అసలు ఏముంటాయి, జనరల్‌గా ఆఫీసెస్ తప్ప ఇంకేముండవు. బట్ అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకా అని ఆలోచించాను. బట్ స్టిల్ అయితే నాకింకా ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఏం సర్ప్రైజ్ ఉందా అని చెప్పి, లేదా వాళ్ళ ఆఫీస్ ఏమన్నా చూపిస్తున్నారా అని కూడా డౌట్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడైతే బ్లూ డార్ట్ ఆఫీస్‌కి తీసుకొనొచ్చారు. నానక్రమ్‌గూడలోనే ఉంది. ఎందుకు అని అడుగుతుంటే చిన్న పార్సిల్ వచ్చింది. అది తీసుకొని వెళ్దామని చెప్పి చెప్పారనమాట. సో, పార్సిల్ కోసం మమ్మల్ని వెయిట్ చేయమన్నారు బయట. అండ్ నాలో ఏమో ఎక్సైట్‌మెంట్ ఏంటో పార్సిల్ చూడగానే కొంచెం డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పెట్టాను కదా! నా ఫోన్‌కి గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందని. సో, ఇంకా అప్పటినుంచి నా దగ్గర ఉన్న ఓల్డ్ ఫోన్ అయితే వాడుతున్నాను. నియర్లీ ఒక 2-3 మంత్స్ అయితే అవుతుంది నా ఫోన్‌కి గ్రీన్ లైన్ వచ్చి. సో, ఇంకా ప్యాకేజ్ సైజ్ అండ్ బరువుని చూసేసరికి నాకు మొబైల్ ఏమో అని డౌట్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే నాకు అవసరమైంది ప్రెజెంట్ అదొక్కటే. ఏంటి అని అడిగినా కూడా చెప్పలేదు. ఇంటికెళ్ళి చూసుకో అని చెప్పేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. గైస్ వచ్చేసాం పార్సెల్ తీసుకొని. ఇప్పుడు ఇంకా లంచ్ చేసి దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అన్బాక్సింగ్ అయితే చాలా నీట్‌గా ఓపెన్ చేసుకుంటున్నాను నేను. యాక్చువల్లీ 2 మొబైల్స్ వచ్చి రికార్డింగ్. ఒకటి హస్బెండ్‌ది వీడియో తీస్తుంటే, ఇంకొకటి ట్రైపాడ్ పెట్టా. సో, ట్రైపాడ్ దాంట్లో ఉన్న వీడియో నాకంత నచ్చలేదు. అది క్రాస్ వ్యూ వచ్చేసింది. అండ్ చాలా చిన్నది అది. అందుకే అది అంత నీట్‌గా అయితే రాలేదు. సో, ఇంకా ఇది బానే ఉంది అనిపిచ్చి ఇంకా దీన్నైతే పెడుతున్నాను. అండ్ అన్బాక్సింగ్ నేను చాలా నీట్‌గా చేస్తా జనరల్‌గా. అండ్ దట్ ఫోన్ అని నా అనుమానము. కానీ అది ఏ ఫోనో ఇంకా నాకు కూడా సరిగ్గా తెలీదు. అండ్ అది ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ చాలా హ్యాపీగా చూపిస్తున్నాను నేను ట్రైపాడ్ సైడ్ ఉన్నది. అది కూడా టైటానియం డిజర్ట్ కలర్. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం నేను యాపిల్ ఫోన్ చేత్తో పట్టుకోవడము నా లైఫ్‌లో. ఫోన్ అయితే ఇండియాలోనే తీసుకున్నాము. బయట అంటే తెలిసిన వాళ్ళ చేత ఫారెన్ నుంచి తెప్పించడము అలా ఏమీ చేయలేదు. ఆన్‌లైన్‌లో ఎంత ప్రైస్ ఉంటే ఇంకా అంత ప్రైస్‌కే తీసుకున్నాము. తీసుకున్న టైంలో అంత ఆఫర్స్ అవి ఏం లేవు. ఎందుకంటే లేటెస్ట్ మోడల్ కదా! అండ్ దట్ టూ టైటానియం డిజర్ట్. పెద్ద మోడల్స్ అయితే ఏం పెట్టలేదు. అండ్ అన్బాక్సింగ్‌లో మనకి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఒక ఛార్జర్, అలానే సిమ్ పెట్టేదానికి చిన్న పిన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇవే ఛార్జర్ అయితే సెపరేట్‌గా తీసుకోవాలి. అది కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాము. 1500 ఎంతో పడింది 20 వాట్స్ ఛార్జర్. చాలా స్లోగా చూసుకుంటున్నా నేను. ఎందుకంటే ఫోన్ నాకు చాలా నచ్చింది. ఎంతో డెలికేట్‌గా చాలా క్యూట్‌గా ఉంది. అండ్ ఆన్ చేయడానికి బటన్ కూడా నొక్కబుద్ధి కాలేదు. గట్టిగా ఇంకా బట్ ఆన్ చేసి వాడాలి కాబట్టి ఇంకా చేయాల్సొచ్చింది. అండ్ ఆన్ చేయగానే సమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే వచ్చినాయి. లైక్ హలో, చావ్ ఇలాగా.
ఫుల్ ఖుషి అసలు. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నాకిష్టమైన ఫోన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నాకు చాలా అవసరం ఉన్నప్పుడు నాకైతే ఫోన్ వచ్చింది. ఐ మీన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. అండ్ ఫైనల్లీ అయితే ఐఫోన్ సెటప్‌తో సరిపోయింది. ఇంకా రోజంతా దాన్ని నీట్‌గా తుడుచుకోవడము, వెళ్ళి స్క్రీన్ గార్డ్ ఇవన్నీ వేయించడమే అయిపోయింది ఆ రోజంతా. అండ్ ఈ జాన్యువరి మంత్‌లో అన్ని వ్లాగ్స్ అయితే రావు. బికాజ్ నేను చాలా బిజీగా ఉన్నాను అదర్ వర్క్స్‌లో. సో, ఫెబ్ నుంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ గైస్. అండ్ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. ఇన్ కేస్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా